ప్రత్యేక హోదా సాధన సమితి ఏర్పాటు చేసి 2014 నుంచి కూడా నిరంతరం రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ప్రత్యేక హోదా తెచ్చుకుని తీరాలి అని ఎప్పటికప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని కూడా మేలుకొల్పుతూ ఆహ్వానిస్తూ అనేక కార్యక్రమాలు ఇక్కడి నుంచి కూడా ఢిల్లీ వరకు కూడా చేపట్టినందుకు మరి రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజం చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీలు లేకపోతే, మీ చొరవ తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలు జరగటం చాలా కష్టం. ప్రజా సమస్యల పైన మాట్లాడటమే ఇబ్బందికర పరిస్థితులు. అది ఎప్పుడు చెప్తాను, నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నా నేను ఎప్పుడు కూడా ఈ వాడు చెప్తాను. జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పాను, నీకు దమ్ము లేదు కాబట్టి నువ్వు తాడేపల్లికి ప్యాలెస్లో కూర్చున్నావయ్యా, కమ్యూనిస్టు పార్టీలకి నువ్వు రెచ్చగొడుతున్నావు అంటున్నావు, వాళ్ళకి దమ్ముంది కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున పోరాటాలు చేస్తున్నారని నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రామకృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి. మరి ప్రత్యేక హోదా విభజన హామీలు అనేది మన రాష్ట్రానికి సంజీవినే, ఎవరు అవునన్నా కాదన్నా సంజీవినే. దాన్ని తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత, పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీద చాలా ఉంది. ప్రజలు పాపం అనేక ఇబ్బందులకు గురవుతా భయపడి బయటికి రాలేకపోతున్నారు అనేది కూడా వాస్తవం. అందుకని మనందరం కలిసి దాన్ని సాధించాలి. మరి ఈరోజు మన నిజంగా చలసాని శ్రీనివాస్ గారు ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీలతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఈ రోజున ధర్నాలు, అదేవిధంగా ఢిల్లీలో కార్యక్రమాలు. మా ఏఐసిసి నాయకులు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి కాబట్టి ఫిబ్రవరి 1వ తారీఖు సాయంత్రానికల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ చేరుకోవాలి అని చెప్పి మాకు నిన్న రాత్రి ఆదేశాలు రావడం జరిగింది. ఒకసారి సిపిఐ రామకృష్ణ గారు పెద్దలు, మా రఘువీరారెడ్డి గారు ఈ విషయాలన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక్కసారి ఆయనతో మాట్లాడితే ఇమీడియట్గా మీ అందరూ కలిసి కూడా ఆ సమావేశానికి రావటమా, లేదంటే మనం రౌండ్ టేబుల్ ద్వారా తీసుకున్న నిర్ణయాలతో ఆ సమావేశాలు సపరేట్గా జరగటమా అనేది ఒక నిర్ణయం అనేది ఈ రోజున జరుగుతుంది. పెద్దలు రామకృష్ణ గారు ఆ విషయం మాట్లాడతారు. దానికి క్లారిటీ కూడా మనకు వస్తుందని ఆ నమ్మకం నాకుంది. రఘువీరారెడ్డి గారే మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అనేక పోరాటాలు చేశాం కాబట్టి ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఒక మట్టి సత్యాగ్రహం, 1,000 సంతకాలు, అదేవిధంగా ఢిల్లీలో మీరు అందరూ కూడా సహకరించారు. ఆ రోజున పెద్ద ఎత్తున జంతర్ మంతర్లో కూడా ధర్నాలు చేశాం. అన్ని రాజకీయ పార్టీలని కూడా ఢిల్లీ వేదిక మీదకి ఆహ్వానించడం జరిగింది. సో అదే చొరవతో ఈ రోజున రఘువీరారెడ్డి గారు, రామకృష్ణ గారు మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఏదేమైనా కానీ మహిళలందరూ, మా మహిళా సంఘాల ఐక్యవేదిక అన్ని పార్టీలు, ఇప్పుడు దుర్గాభవాని గారు ఉన్నారు, మా ఖుర్షిద్ గారు ఉన్నారు, ఈవెన్ ఇప్పుడు ఢిల్లీ కార్యక్రమంలో కూడా మా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళా నేతలందరూ కూడా వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు నాకంటే ఫాస్ట్గా ఉన్నారు, టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నారు రాత్రి ఆదేశాలతో. అంటే అంత పట్టుదలతో ఉన్నారు. మీకు తెలుసు కదా, ఢిల్లీ వెళ్ళి రావాలంటే ఎంత ఖర్చు అవుతుందో, ఎంత ప్రయాసలు చెప్పలేము. అక్కడ కనుక ఇప్పుడు వచ్చింది మాకు ఒక ఫైర్ బ్రాండ్ అంటంలో తప్పులేదు. వైఎస్ షర్మిలారెడ్డి గారు మా నాయకురాలు, ఎక్కడ తగ్గేదేలే అంటుంది ఆవిడ. నిన్న కడపలో ఛాలెంజ్ చేశారు, ఏం పీక్కుంటావు పీక్కో అని చెప్పి. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. పార్లమెంట్ ముట్టడంటారా, లేకపోతే మోడీ ఇంటి ముట్టడంటారా, అమిత్ షా ఇల్లు ముట్టడంటారా, ఇక దేనికైనా సిద్ధపడే మేము వెళ్తున్నాం. అక్కడ దేనికైనా సిద్ధపడే మేము రెడీగా ఉండి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి. దాంతోపాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకనే అంశం కూడా దీంట్లో మేము పెట్టడం జరిగింది. అంశాలన్నిటి మీద మేము ఢిల్లీ వెళ్తున్నాం, కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్. పర్లేదు సార్, దానికి కూడా మార్గాలు ఉన్నాయి కదా. మనం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా అలవాటు పడిపోయి ఉన్నాం. ఎట్లా వెళ్ళాలో కూడా తెలుసు మనకి, అక్కడ దాకా ఎట్లా రీచ్ అవ్వాలో. మీరు ఒక్కసారి పిలిపేవండి తాడేపల్లి ప్యాలెస్ ముట్టడని, మేము ఎటు నుంచి వస్తామో కూడా తెలియదు అనమాట. జగన్మోహన్ రెడ్డి ఊహించలేడు కూడా. అందుకనే మేము గత రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చెప్పాం, అది మహిళలమే లీడ్ తీసుకుంటాం, దాన్ని జయప్రదం చేద్దాం. సో మీ అందరూ కూడా సహకరించాలి. ఆల్రెడీ సహకరిస్తున్నారు, అందుకే కదా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఏ నిర్ణయం తీసుకున్నా,
ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా, ప్రత్యేక హోదా సాధన సమితి చలసాని శ్రీనివాస్ గారు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బాధ్యత వహిస్తుంది, సహకరిస్తుంది అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్, జై కాంగ్రెస్.